యూజ్ చేసుకోకపోతే ఇంకా వేస్టే, సరిగా యూజ్ చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారనమాట మహేష్ బాబు మళ్ళీ వచ్చే రాజమౌళి. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. బాహుబలి 1, 2, 3 1, 2 పుష్ప పాన్ ఇండియా వరల్డ్లోనే ఆడే మూవీస్ అనేటివి. సో చాలా చోట్లలో ఆడలేదన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చే మూవీ SSME 29 అనేది భూమి మీద ఉండే ప్రతి ఒక్క పిల్లోడు బతికేవాడు అంటే శ్వాసతో పీల్చుకునేవాడు ప్రతి ఒక్కడు మూవీ అనేది చూడడం జరుగుతుంది. ఓకేనా? సో మునిపెన్నడూ జరగలేదు ఈ విధంగా. రాజమౌళి గారు గట్టిగానే ఫిక్స్ చేసి పెట్టున్నాడు అనమాట. సో ఇక్కడ మనం గుర్తించాలన్నమాట. ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మహేష్ బాబు నుంచి జిమ్ చేస్తుండగా ఒక ఫోటో అనేది సోషల్ మీడియాలో ప్రస్తుతానికైతే వైరల్ అవుతుంది యూట్యూబ్లో. ఒకసారి స్క్రీన్ షాట్ చూపిస్తాను, ఈ సైడ్ ఒకసారి చూడండి. సో ఈ లుక్ అనేది మనకు అర్థమైపోతుంది. ఈ లుక్ అనేది రాజమౌళితో నటిస్తున్న అంటే రాజమౌళి డైరెక్షన్లో నటిస్తున్న ఈ SSME 29లో ఈ లుక్ అనేది ఉండబోతుందని చెప్పి క్లారిటీగా అనేది తెలుస్తుందన్నమాట. సో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, లేడీస్ అండ్ బాయ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మంచి ఆకలి మీద ఉన్నారు. అసలు మూవీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని చెప్పి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను. మూవీ అనేది ముందు రిలీజ్ అవ్వకముందే రాజమౌళి ఏం చేస్తాడు, పబ్లిసిటీ చేస్తాడనమాట ప్రస్తుతానికి. సో బాగా పబ్లిసిటీ చేసి మన RRR కానీ బాహుబలి 1 కానీ 2 కానీ ఆ విధంగానే చేశాడనమాట. సో 1 year లోపు షూటింగ్ అనేది క్లియర్ అయ్యి సో దాన్ని ఏం చేశారంటే నెక్స్ట్ ఇయర్కి రిలీజ్ చేశారనమాట. సో ఆ మూవీస్ అనేటివి ప్రతి ప్రదేశంలో అంటే పాన్ ఇండియా వరల్డ్లో ఆడాయి కాబట్టి ఆ మూవీస్ అనేటివి కొన్ని చోట్లలో ఆడలేదన్నమాట, అంతగా పేరు రాలేదు. సో మన ఇండియాలో అయితే వచ్చేసింది. బయట చాలామందికి ఇంతవరకు రాజమౌళి అంటే ఎవరు తెలీదు. ఎవరికి ప్రభాస్ అంటే తెలుసు. బాహుబలి 1, 2లో నటించింది ఎవర్రా అంటే ఇండియన్ స్టారు ప్రభాస్ అని చెప్తారనమాట. సో మన రాజమౌళి ఎవరో తెలీదు సామాన్యంగా మన ఇండియాలో వరకే తెలుసు అనమాట. బయట ప్రపంచంలో కొంతమందికి తెలియదు అనమాట. అంటే కొన్ని థియేటర్లలో ఆడలేదనమాట. RRR అయినా తీసుకోండి, బాహుబలి 1 కానీ 2 కానీ అనేది తీసుకోండి. ఇది పక్కా క్లారిటీగా ప్రూఫ్తో చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చే సినిమా SSME 29 మహేష్ బాబుతో తీసే సినిమా పాన్ ఇండియా వరల్డ్లోనే తీస్తున్నారనమాట, కాదనట్లేదు. కానీ ప్రతి చోట ఆడే మూవీ ఇది. ఒక అవతార్ 3, అవతార్ 1, అవతార్ 2 ఎలా ఆడిందో ప్రతి చోట ఎలా ఆడిందో భూమి మీద ఉండే ప్రతి ఒక్కడు ఎలా చూశాడో ఆ సినిమాల్ని. సో అవతార్ 1 కానీ 2 కానీ సో ఈ మూవీని కూడా రాజమౌళి గారు అలా నిర్మించి వదులుతున్నాడు. ఓకేనా? భూమి మీద ఉండే ప్రతి ఒక్కడు ఈ మూవీ అనేది చూస్తాడు. అంటే మునిపెన్నడు మన ఇండియా చరిత్రలో ఎవ్వడూ తీయలేదు ఈ విధంగా మూవీ అనేది. అంటే మహేష్ బాబుతో అని కాదు, పాన్ ఇండియా లెవెల్లో అందరూ తీశారు. మొన్న లైగర్ అనే సినిమా కూడా తీశాడనమాట పూరి జగన్నాథ్. కొన్ని చోట్ల ఆ మూవీ అనేది ఆడలేదనమాట. అంతెందుకు, పుష్ప మూవీ కూడా వచ్చిందనమాట. సో ఆ మూవీ కూడా కొన్ని చోట్లలో ఆడలేదు, ఇప్పటికీ ఆడలేదు. పాన్ ఇండియా వరల్డ్లోనే ఆడింది కానీ కొన్ని చోట్లలో ఆడలేదనమాట. సో ఈ SSME 29 అనేది భూమి మీద ఉండే ప్రతి ఒక్కడు చూడగలిగే సినిమా. ఇది పక్క బల్లగుద్ది చెప్తున్నాను. ఎవరైనా సరే మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ చూస్తున్నట్లయితే ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. నేను పదే చెప్తున్నాను. పోయిన వీడియోలో కూడా చెప్పాను అనమాట నేను ఈ విధంగా ఉంటుంది అని. అంటే మహేష్ బాబు చరిత్రలో ఏవైనా సరే ఈ స్టోరీ ఏమైనా చేసి ఉన్నాడా అంటే సరే దాన్ని కట్ చేసి తీసేస్తారనమాట. అది విషయం అనమాట. ఆ విధంగా చెక్ చేసి అనేది తీయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ స్టోరీ ఫిక్స్ అయిందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు కూడా రూమర్స్ వచ్చాయి ఏమని, ఇంతకుముందు ఈ స్టోరీని ఏమన్నా మహేష్ బాబు చరిత్రలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గుంటూరు కారం వరకు ఏమన్నా చేశాడా అని చెప్పి చెక్ చేశారనమాట. లేదు, స్టోరీ అనేది ఫిక్స్ అయిపోయింది. షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. షూటింగ్లో ప్రియాంక చోప్రా గారి ఎంట్రీ అనమాట. అది ఏదో ఫ్యాక్టరీ దగ్గర, లేదా మహేష్ బాబు గారి ఫైట్ అన్నా అయి ఉండొచ్చు. సో ఏదో అయి ఉంటుంది. ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తానమాట. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అప్పుడప్పుడు విజిట్ చేయండి మన ఛానల్ని. ఓకేనా? సో ఈ ఫోటో ఒకసారి చూడండి. ఈ లుక్ అనేది అసమ్గా ఉంది, వేరే లెవెల్లో ఉంది. నాకు అసలు ఆ లుక్ చూడంగానే ఉప్పొంగిపోయాను అనమాట. ఎప్పుడు చూడాలి అని. సో ఆల్రెడీ పూరి జగన్నాథ్ గారు యూజ్ చేసేసుకున్నాడు మహేష్ బాబుని. అంటే ఏ రేంజ్లో
తీసుకోవాలో ఆ రేంజ్లో చూపించేశాడు మనకు మహేష్ బాబుని. సో మూవీ కూడా భయంకరమైన హిట్ అయ్యింది. అది ఏ మూవీ కూడా మీకు తెలిసిందే, పోకిరి అనమాట. ఓకేనా, పోకిరి మూవీ. సో పూరి జగన్నాథ్ గారు, నాకు తెలిసి పూరి జగన్నాథ్ గారికి వరకే తెలుసు అనమాట మహేష్ బాబుని ఎలా యూజ్ చేసుకోవాలని, ఈ డైరెక్షన్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి తెలియదు అనమాట. సో చూద్దాం, మేబీ ఏమైనా అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానన్నమాట నేను. ఓకేనా. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, యూజ్ చేసుకోకపోతే ఇంకా వేస్టే, సరిగా యూజ్ చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారనమాట మహేష్ బాబు, మళ్ళీ వచ్చే రాజమౌళి. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. బాహుబలి 1, 2, 3, 1, 2, పుష్ప పాన్ ఇండియా వరల్డ్లోనే ఆడే మూవీస్ అనేటివి. సో చాలా చోట్లలో ఆడలేదన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చే మూవీ SSME 29 అనేది భూమి మీద ఉండే ప్రతి ఒక్క పిల్లోడు, బతికేవాడు అంటే శ్వాసతో పీల్చుకునేవాడు ప్రతి ఒక్కడు మూవీ అనేది చూడడం జరుగుతుంది. ఓకేనా. సో మునుపెన్నడూ జరగలేదు ఈ విధంగా. రాజమౌళి గారు గట్టిగానే ఫిక్స్ చేసి పెట్టున్నాడు అనమాట. సో ఇక్కడ మనం గుర్తించాలన్నమాట. ఓకే.